సినిమాల్లో చూపెట్టినట్టు కిడ్నాపులు ఈ మధ్యన జరిగిపోతున్నాయి. కాకపోతే ఆ కిడ్నాపుల వెనకాల ఉన్నటువంటి కారణాలనే విచిత్రమైనది. ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ కిడ్నాప్‌కి గురయ్యాడని ఫిర్యాదు అందింది. జూబ్లీ హిల్స్ పోలీసులు 5 గంటల్లోనే అసలు విషయం తేల్చేశారు. ఏంటయ్యా విషయం అంటే హుడా ఎన్‌క్లేవ్ నందగిరి హిల్స్‌లో నివసించే వాకటి రవిచంద్రారెడ్డి రాయదుర్గం టీ హబ్ సమీపంలోని ఆర్బిట్ మాల్‌లో గిగ్లైజ్ పేరుతో గత నవంబర్‌లో సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రారంభించాడట. కన్సల్టెన్సీ ద్వారా 1500 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి దశల వారీగా ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. కొద్ది నెలల పాటు జీతాలు కూడా చెల్లించాడు. జనవరి నుంచి చెల్లించడం మానేశాడు. ఈ నెల 9న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రవిచంద్రారెడ్డి ఇంటికి 8 మంది కన్సల్టింగ్ సిబ్బంది వచ్చారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత రవిచంద్రారెడ్డి అతని స్నేహితుడైన మోహన్ని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాలు తిప్పి చివరికి నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరులోని ఓ హోటల్ దగ్గరికి తీసుకెళ్లి బంధించారు. అంతకుముందు మూత్ర విసర్జన పేరుతో మోహన్ కారులోంచి దిగి పారిపోయాడు. కొడుకు తిరిగి రాబోవడంతో అనుమానం వచ్చిన రవిచంద్రారెడ్డి తల్లి వాకటి మాధవి గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జూబ్లీ హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు విచారణ చేపట్టి రాత్రి 10 గంటల ప్రాంతంలో నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వాళ్ళందరినీ అదుపులో తీసుకుని గురువారం అర్ధరాత్రికి పోలీస్ స్టేషన్కి తరలించారు. వీళ్ళతో పాటు తీసుకెళ్లిన 82 ల్యాప్టాప్ని, కొన్ని సెల్ ఫోన్లని, 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ చేసి దాడికి పాల్పడినట్టు బాధితుడు ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కిడ్నాప్ చేసిన వారిలో జగదీష్, గౌతమ్, సుజిత్, శివ, ఆజాద్, మల్లేష్, ప్రవీణ్, కమల్ ఉన్నారు. వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే సంస్థ ఉద్యోగులు శుక్రవారం పోలీస్ స్టేషన్ వద్దకి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో దాదాపు 15 కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఇప్పుడు ఉద్యోగులు చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. రవిచంద్రారెడ్డి ఇటీవల ఎంపీ ఎన్నికల్లో విజయవాడ నుంచి లిబరేషన్ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచాడని, మధ్యలోనే వెనక్కి తీసుకున్నారని అతని సోదరి చాందినీ రెడ్డి ఇదే పార్టీ నుంచి నంద్యాలలో బరిలో నిలిచారని చెప్పుకొచ్చారు. తమ డబ్బులతో ఎన్నికల బరిలో నిలిచారని ఆరోపించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వాళ్ళకి జూబ్లీ హిల్స్ పోలీసులు సూచించారు. నియామకాలు చేసుకున్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వని కారణంగా నేను మాట్లాడడానికి తీసుకెళ్లామని అరెస్ట్ అయినటువంటి కన్సల్టింగ్ కంపెనీ సిబ్బంది పోలీసులకు చెప్తున్నారు.